పప్పారాయుడు పప్పారాయుడు ఎవడి పప్పారాయుడు ఏం చేస్తుంటాడు? పీకలకు వస్తాడు సార్. పీకలు కోయడానికి వాడేమన్నా కసాయివాడా? ఆమా సార్, కసాయి వాళ్ళకు కసాయి వాడుదా సార్. ఏమిటి ఏమిట్రా వాగుడు? ఊరికొక్క శిబిరం, వీధికొక్క పోలీస్ స్టేషన్, ఇంటికొక్క కానిస్టేబుల్, చేతికొక్క పిస్టల్. ఎందుకు ఇచ్చాను మీకంతా? ఎందుకు ఇచ్చాను? ఆఫ్టర్ ఆల్ పప్పారాయుడిని కాల్చడానికి. కాల్చలేకపోయారు. వాడిని కాల్చడం అంత సులభం కాదు సార్. ఇన్సల్ట్. ఏమై వాడేమి అల్లూరి సీతారామరాజా, ఆజాద్ చంద్రశేఖర, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోసా? ఆఫ్టర్ పప్పారాయుడు. చెట్టు పక్కన నక్కి పిట్టను కొట్టినట్టు కొట్టేయండి. తుపాకీ చేత్తో పట్టుకోండి, వేలు నొక్కండి, గుండు బయటకు వస్తుంది, గుండెల్లో నుంచి దూసుకపోతుంది. దట్స్ ఆల్. గిలగిలా తన్నుకు తెస్తాడు. అండర్స్టాండ్? శవాన్ని నా దగ్గరకు తీసుకురండి. గెట్ అవుట్. పప్పారాయుడు. నీ పేరేమి? వాట్ ఇస్ యువర్ నేమ్? పాపారాయుడు. పప్పారాయుడు? ఏ పేరు వినగానే పిస్తోలు జారిపోయిందా? తీసుకో, వేలుతో నొక్కు, గుండు బయటకొస్తుంది, గుండెల్లో నుంచి దూసుకుపోతుంది. తీసుకో తీసుకో. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? నువ్వు చచ్చే ముందు పాపారాయుడు ఎలా ఉంటాడో చూచి తరిస్తావని. గుడ్ పర్సనాలిటీ. బెస్ట్ ఆఫ్ లక్. గో గో, ప్లీజ్ గో. వెళ్ళు. పిరికి పంద, కుక్కను కాల్చినట్టు కాల్చి శవాన్ని తీసుకురమ్మన్నావు. నీ కళ్ళ ముందుకు వచ్చిన వాణ్ణి పొమ్మంటున్నావా? భయమా? నీ చెవలో వైర్లెస్, నీ చూపులో కేర్లెస్, నీ మాటలో ఫియర్లెస్. యు ఆర్ బ్రెయిన్లెస్. గుడ్ జోక్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. చూశావుగా, వెళ్ళు. గో గో. నన్ను పట్టుకుంటే నీ ప్రభుత్వం ₹1,00,000 బహుమానమిస్తానని ప్రకటించింది కదరా. నీ జీతం నీ పెళ్ళాం బిడ్డలు సుఖంగా బ్రతకటానికి చాలదు. అందుకని నన్ను పట్టుకొని ఆ ₹1,00,000 తీసుకొని నీ దేశానికి వెళ్ళి నీ పెళ్ళాం బిడ్డలతో సుఖంగా బ్రతుకు. నిన్నెందుకు పట్టుకుంటాను? యు ఆర్ మై ఫ్రెండ్. మీ భారతీయులంతా నాకు స్నేహితులు. మా వంటవాడు భారతీయుడు, మా తోటవాడు భారతీయుడు, మా పనివాడు భారతీయుడు, మా దీపాలు ముట్టించేవాడు భారతీయుడు. మీ చెప్పులు దుడిచేవాడు కూడా భారతీయుడే, మీ బట్టలు ఉతికేవాడు కూడా భారతీయుడే, మీ కాళ్ళు పట్టేవాడు కూడా భారతీయుడే, చివరకు మీ ప్రాణాలు తీసేవాడు కూడా ఈ భారతీయుడే. ఖబర్దార్. మేము మీ స్నేహితులమా? కాదు, మీ దృష్టిలో కేవలం బానిసలం. కనుకనే వంటవాణ్ణి, తోటవాణ్ణి, పనివాణ్ణి అందరినీ భారతీయులను పెట్టుకున్నాం. సుధాకర్, అసలు మీరు మా దేశానికి ఎందుకు వచ్చారు? ఉద్యోగం కోసం. కాదు, వ్యాపారం పేరుతో మా దేశాన్ని దోచుకోవడానికి. నేను మాత్రం ఉద్యోగానికి వచ్చాను. కాదు కాదు, వ్యాపారం పేరుతోనే మా గడ్డ మీద అడుగు పెట్టారు. అమాయకులైన మా వాళ్ళు మీ మాటలు నమ్మారు, మీతో చేతులు కలిపారు.
ఆ చేతులు కలిపిన మరుక్షణమే ఊరికి ఊరికి, ఇంటికి ఇంటికి, తల్లికి బిడ్డకు, బిడ్డకు తల్లికి, అక్కకు చెల్లెలికి, చెల్లెలికి అక్కకు, అన్నకు తమ్ముడికి, తమ్ముడికి అన్నకు, చివరకు భార్యాభర్తల మధ్య కూడా విభేదాలు సృష్టించి తారతమ్యాలు కల్పించి ఒక్కొక్కరిని విడదీసి ఆ విడదీసిన వాళ్లను మీలో కలుపుకొని డివైడ్ అండ్ రూల్ పాలసీతో మా సామ్రాజ్యాన్ని మీ హస్తగతం చేసుకున్నారు. ఇదిగో ఇప్పుడే చెబుతున్నాను, సరెండర్ అండ్ షూట్ పాలసీతో తిరిగి మా దేశాన్ని మేము దక్కించుకుంటాం. అయినా ఇన్ని కోట్ల ప్రజానీకం మీరు మా గద్దె మీద కూర్చోటానికి వీల్లేదు, మీరు మాకు ప్రభువులు కారు అంటూ ఉంటే ఆ గద్దె పట్టుకొని నన్నులా వేలాడటానికి మీకు సిగ్గు లేదు? సువేలా, ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని ఆ గద్దె నుండి దిగి మా దేశానికి స్వాతంత్రం ప్రకటించి మీ దేశానికి మరలిపొండి. క్విట్ ఇండియా, లేకపోతే మీ శవాలే ఓడల్లో మీ దేశానికి పంపబడతాయి. జై హింద్. నిన్ను మీ నాన్నగారిని, అది నాకు సరిగా అర్థం కాలేదు, కానీ మీ నాన్నగారిని జైల్లో పెట్టినందుకు వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు మాట్లాడుతుందని చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది. విజయ, నాకు మొదటి అనుమానంగానే ఉంది, కానీ విషయం నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కాలేదు. ఇప్పుడు నువ్వే నా దారికి వచ్చావు, ఇక మన ఇద్దరం కలిసి అడ్డదారిని వెళ్ళాలి. ఏమీ లేదు, మొన్నటి వరకు రామ్మోహన్ గురించి మనం అనుకున్నది వేరు, ఇప్పుడు జరిగింది వేరు. వాడు నీ అల్లుడైతే మనకు అవసరాలకు ఉపయోగపడతాడు కదా అనుకున్నాం, కానీ వాడు తల్లిని తండ్రిని అరెస్ట్ చేసిన తర్వాత రేపు మామూలు నిన్ను మాత్రం అరెస్ట్ చేయడం అనేది ఉంది. పైగా ఈ విషయం నీ కూతురుకు తెలిస్తే అది అశ్లోకం. నువ్వు పట్టుబడితే నీతో పాటు మేము కూడా పట్టుబడతాం. అందుకని మన జాగ్రత్తలో మనం ఉండటం మంచిది. నిజమేరా, మనం గాని పట్టుబడిపోతే రాజా గారిని చంపింది మనమేనని చెప్పడానికి ఒకే ఒక ఆధారం ఈ బంగారం, ఈ నగలు. ఈ బంగారాన్ని గాని మనం డబ్బుగా గాని మార్చేయగలిగితే అంతగా దగ్గర రాస్తాం. నా దగ్గర రాస్తాను, నీకు కావాల్సినప్పుడు ఇస్తాను. నీ దగ్గర నా దగ్గర మీ దగ్గర కాదు, నా దగ్గర, నా దగ్గర. సరే రే, నీ దగ్గర విడిగా కొన్ని నగలు ఉన్నాయి, నా దగ్గర కొన్ని విడిగా నగలు ఉన్నాయి. అవన్నీ తీసుకొచ్చి ఇక్కడే మనం దాచేస్తే అలాగే. ఇంతవరకు ఆ పాపారాయుడే ఇన్ని అరాచకాలు చేశాడని నేను నమ్మాను, కానీ మొన్న వసూలు చేసిన నిధి సొమ్ము ఇంట్లో పారేసి వెళ్ళిపోతూ ఏదో చెప్పాలని ప్రయత్నించాడు. కానీ ఇంతలో పోలీసు రాగానే ఏమీ చెప్పలేకపోయాడు. దాన్ని బట్టి అతను ఇన్ని అన్యాయాలు చేసి ఉండడని నా నమ్మకం. నమ్మకం కాదు, నిజం. అది రుజువు చేయడానికి నేను వచ్చాను. అసలు రాజా గారు ఎందుకు హత్య చేశారో మీకు తెలుసా? ఆ నిధి కోసం అయి ఉండాలి. ఆ హత్య చేసిన వాళ్ళ దగ్గర ఆ నిధి ఉండి ఉండాలి. ఆ వివరాలన్నీ నాకు తెలియవు, కానీ ఆ నిధిలో నగలు, విగ్రహాలు మాత్రం ఉన్నాయని తెలుసు. అవి చూస్తే గుర్తుపట్టగలను. మా నాన్న కొన్ని నగలు దాచాడు, బహుశా అవేనా మన అనుమానం. రాము, ఈ నిజం ఆ ముగ్గురికి తెలుసు. న్యాయం కొంచెం పెరిగి అతని పట్టుకుని నిజమంతా బయటపడుతుంది. ఓకే, వాడి సంగతి నేను చూస్తాను. ఆ నగల సంగతి నువ్వు చూడు. రైట్? ఓకే. పక్కకు వచ్చే. ఇక్కడే ఉన్నా నాన్నగారు. ఇక్కడే ఉన్నా. ఎక్కడంటే అక్కడ ఆడేవాడా? నాకేం తెలియదు, రాజాగారు నేను చంపలేదు. కాదు, నువ్వే చంపావు. నేను కాళ్ళు మాత్రమే పట్టుకున్నాను. పీక నొక్కేసాడు, సత్యంగాడు నొక్కి చంపేశాడు. ఆ నిధి ఎక్కడ దాచాడు? తెలీదు. సరిపోతుంది. చెప్పు. చెప్పబోతే నువ్వు చంపుతావు, చెప్తే వాడు చంపేస్తారు. నాకు ఎలాగా చంపు తప్పదు. వాళ్ళు నేను చంపను, నేను హామీ ఇస్తున్నాను. నేను చెప్పానని వాళ్ళకి చెప్పవు కదా? చెప్పు.
చలో. నీ పిరిగితనంతో ఏ క్షణమైనా నువ్వు పట్టుబడతావని మమ్మల్ని కూడా పట్టిస్తావు నాకు తెలుసు. అందుకే ఎందుకైనా మంచిదని నా జాగ్రత్తలోనే ఉన్నా. తీసుకెళ్ళకట్టే